నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తిరుమల మహాప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎవ్వరూ ఊహించని రీతిలో శ్రీవారి లడ్డు కూడా వివాదాస్పదమైంది. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రేగినటువంటి దుమారం మరింత ముదిరి దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఇది రాజకీయ రచ్చకు కారణమైంది. చివరకు హైకోర్టు కూడా చేరింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని రిపోర్ట్ రావడం, సీఎం ఈ విషయాన్ని బయటపెట్టడం, అలాంటి ఛాన్సే లేదని సదరు డైరీ వివరణ ఇవ్వడం వరుసగా జరిగిపోయాయి. హిందువుల మనోభావాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. అయితే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం కట్టుకథ అని జగన్ కొట్టిపడేసినా ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఎందుకంటే ఇది ఎన్నో కోట్ల మందితో ముడిపడిన వ్యవహారం కాబట్టి. ఇంతకీ నెయ్యి వెనుక నిజాలేంటి? కేంద్ర ప్రభుత్వ అనుబంధ ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టుపై అనుమానాలు ఉంటాయా? జగన్ చెప్పినట్లు కూటమి ప్రభుత్వ 100 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఈ తతంగం నడుస్తోందా? అసలు రాజకీయాల కోసం దేవుణ్ణి వాడే ధైర్యం ఉంటుందా? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి సుబ్బారావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే చీఫ్ స్పోక్స్ పర్సన్ తులసిరెడ్డి గారు. నమస్తే సార్. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ హేమకుమార్ గారు. నమస్తే అండి. రైట్, లక్ష్మి గారు, ఇది నిన్నటి నుంచి దుమారం రేపుతున్నటువంటి వ్యవహారం. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతో నిష్టతో లడ్డూని తీసుకుని దానిని తినేటప్పుడు కూడా ఎంతో నిష్టతో అవసరమై చాలామంది కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు కూడా తీసి దండం పెట్టుకొని తింటుంటారు. అలాగే దానికి యొక్క క్వాలిటీకి కూడా ఒక సెపరేట్ రికగ్నిషన్ ఉంది. యాక్చువల్గా శ్రీవారి లడ్డూగా పిలువబడుతుంది. ఇటువంటి లడ్డు క్వాలిటీ గత 5 సంవత్సరాలుగా దిగజారిపోతుంది. అంతేకాదు అక్కడ పెట్టేటటువంటి భోజనం కూడా, ఎంత కోటేశ్వర్లు కూడా అక్కడ ఉన్నటువంటి భోజనాన్ని శ్రీవారి ప్రసాదంగా తింటారు. అటువంటి భోజనంలో కూడా క్వాలిటీ తగ్గిపోతుంది అనే విమర్శలు మనం కంటిన్యూస్గా వింటూనే ఉన్నాం. సరే, రాజకీయపరమైనటువంటి విమర్శలు కానీ చాలామంది భావించారు. కానీ అక్కడ ప్రత్యక్షంగా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది వారి ఎక్స్పీరియన్స్ చెబుతూ ఉండేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేసినట్లుగా, దానిలో భాగంగా లడ్డు యొక్క క్వాలిటీ టేస్ట్ తగ్గిపోవడానికి గల కారణం దానిలో వాడేటటువంటి నెయ్యి ద్వారానే మేజర్గా వస్తుంది క్వాలిటీ కానీ టేస్ట్ కానీ. సో ఆవు నెయ్యిని దాదాపు ఒక 4 ల్యాబొరేటరీస్కి పంపించినట్లుగా ఈరోజు కూడా మీడియా ముందుకు వచ్చి టీటీడీ ఈఓగా ఉన్నటువంటి శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఆయన ఈరోజే కాదు, జూలై 23వ తారీఖు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి అప్పటికున్నటువంటి రిపోర్టు ప్రకారంగా అడల్టరేషన్ ఇన్ కౌ ఘీ హ్యాపెండ్, ప్రస్తుతానికైతే అది వనస్పతి ఆయిల్గా మేము నిర్ధారించాము అని. మేబీ అప్పటికి అన్ని 4 రిపోర్ట్లు వచ్చిండవు, 4 ల్యాబ్లకు పంపించినటువంటి రిపోర్ట్లు. 22వ తారీఖు ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చినట్లుగా ఈరోజు ఆ డాక్యుమెంట్ చూస్తే అర్థమవుతుంది. 17వ తారీఖు ఎన్డీడీబీ గుజరాత్లో ఉన్నటువంటి ఒక రికగ్నైజ్డ్, ప్రపంచవ్యాప్తంగానే పేరుందట దానికి టెస్టింగ్ కోసం పంపించారు. వారు ధృవీకరించారు. ఇక్కడి నుంచి 12వ తారీఖు పంపించినటువంటి శాంపుల్ వాళ్ళు 17వ తారీఖు వారు తీసుకుంటం జరిగింది. 22వ తారీఖు రివీల్ చేయడం జరిగింది. 23వ తారీఖు ప్రాథమికంగా అప్పట్లోనే జూలై 23వ తారీఖు అడల్టరేషన్ జరిగింది. కానీ అప్పుడు టీటీడీ ఈఓ గారు ఇది జంతు కొవ్వుగా చెప్పలేదు. మేబీ అప్పటికి వచ్చినటువంటి రిపోర్ట్లో ఈ రిపోర్ట్ రాలేదేమో. సరే, వచ్చిన తర్వాత కూడా ఇన్నాళ్ళకి బయట పెట్టారేంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. మేబీ అంత ధైర్యం చేయలేదేమో ఆయన సైడ్ నుంచి, ఇది ఎటువంటి విపత్తులుగా దారితీస్తుందని. ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే అది మరి చెప్పాలనుకున్నారేమో. మరి ఆయన కూడా ఇన్నాళ్ళు ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలి సార్ మొత్తం ఎపిసోడ్?
టీటీడీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వర్కులు ఏవైనా కూడా అవినీతి జరుగుతున్న మాట ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ప్రతి ప్రభుత్వ హయాంలో కూడా కాంట్రాక్టర్లు అలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. కానీ లడ్డూల విషయంలో ఇతర అంశాలు సప్లై చేసేటువంటి వాటిల్లో అది వేరే అంశం. కానీ పవిత్రంగా భావించేటువంటి లడ్లు విషయములో ఈ యొక్క నెయ్యిని కూడా కల్తీ చేయడము అన్నది ఎవరు కూడా అంగీకరించకూడని అంశం. అది భక్తులు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఆగ్రహం వస్తుంది. ఇంతకాలం మనల్ని మోసం చేశారా అన్నది కూడా మనసులో ఆవేదన ఉంటది, ఆగ్రహం కూడా ఉంటది. ఇక్కడ కల్తీ జరుగుతున్నది గతంలో కూడా. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేసినప్పుడు కూడా, అంటే రాష్ట్రం విడిపోయినాక అప్పట్లో కూడా కల్తీ జరుగుతున్నది అన్నటువంటి రిపోర్ట్స్ వస్తే కొంత తిరస్కరించడం కూడా జరిగింది. కొన్ని ట్యాంకర్స్ వెనక పంపడం జరిగింది అని చెప్పి వాళ్ళ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సరే, అది నిజమో కాదో నాకైతే అప్పట్లో మరి ఆ ఇష్యూ బయటికి రాలేదు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అప్పుడు కూడా అలా రిజెక్ట్ చేసి ఉంటే అప్పటి నుంచి జరుగుతున్నటువంటి అంశంగానే భావించాల్సి వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఓకే, ఏం చేయలే, తప్పే కదా అది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెస్ట్ చేపించారు, ఆ ట్యాంకర్లు ఇప్పటివే కదా అని మళ్ళా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాదన లేపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటుంది. అయితే అవి అంతకుముందు ఆర్డర్ ఇచ్చినటివి, అవి ఆ కంపెనీల నుంచి వచ్చినటివే, ఆ కంపెనీ ఒకే కంపెనీ దాని నుంచి వచ్చినటివే అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఏదున్నా కూడా కంపెనీ మారలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీ మారలేదు, ఆ కంపెనీనే సప్లై చేస్తున్నది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మనము చేస్తే మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా అని అనుకుని ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అంత ధైర్యం ఎందుకు చేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు? అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు జూలైలో ఆ విషయం పెట్టుకొచ్చింది, నేను కూడా చూశాను. ఈఓ ముందు దానికి సంబంధించి ఆయన జంతువులకు సంబంధించిన వాటిని వాడారని చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు రిపోర్ట్స్ లో ఉన్నాయి అని. ఆ రోజు చెప్పలేదు. ఇప్పుడు ఏది ఏమైనా కూడా కల్తీ చేయడం అనే దాన్ని ఎవ్వరు కూడా అంగీకరించారు, అందరూ వ్యతిరేకించాల్సిన అంశం ఇది. ఇప్పుడు జూలైలోనే ఆ విషయం తెలిసినప్పుడు మరి ఎందుకు ఆలస్యం చేశారు ఆ విషయంలో చర్యలు తీసుకోవటానికి? కేవలం 2 ట్యాంకులు ఎన్నికి పంపించాము, మళ్ళీ నాణ్యత లేదన్నాము అంటే మళ్ళీ నాణ్యత ఉండేది మళ్ళీ పంపించారు అని ఇవ్వు అంటున్నాడు. వెనక్కి పంపించాము, మళ్ళీ నాణ్యత ఉంది అని చెప్పి నాణ్యతను పెంచారు అని చెప్తున్నాడు. పెంచారు అంటున్నాడు, 100% నాణ్యత ఉంది అని చెప్పడంలే, పెంచారు అనే మాట వాడాడు ఆయన. అంటే మీరు ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళు ట్యాంకర్లు పంపిస్తే వెనక్కి పంపించి నాణ్యత పెంచమని సలహా ఇస్తారా? సలహా ఇస్తాడా? ఇవో కేసు బుక్ చేసి సంబంధించిన వాడిని 24 గంటల లోపలేసి ఉండాలా. చిన్న విషయం ఇది ఏమన్నా? దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా భక్తులు ఉన్నారు, ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా దర్శనానికి వస్తారు విదేశీయులు కూడా. అంటే నీకు ముఖ్యమంత్రి ఒకవేళ ఓకే, ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకోవాలి, ఈఓ గారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? లేకపోతే ముఖ్యమంత్రి గారి సమాచారం చేరవేయడానికి మార్గాలు లేవా? ఎందుకు తెలియజేయలేకపోయావు? తెలియజేస్తే ఆయనకి జవాబు రాలేదా? జవాబు రాకపోతే కాలయాపన చేశారా? సరే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చెప్పారు, అంటే సబ్జెక్టు కరెక్షన్ నిన్ననే అనుకుంటున్నాను. ఆయన స్వయంగా ఆయన వెల్లడించాడు. స్వయంగా ఆయన వెల్లడించిన తర్వాత ఈ చర్చ అయిపోయింది.
విపరీతంగా అన్ని ఛానల్స్ లో వస్తున్నాయి, స్క్రోలింగ్స్ వస్తున్నాయి, జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు 24 గంటలు గడిచిపోయింది. మరి ఎఫ్ఐఆర్ కట్టారా? ఆ కంపెనీ వాడిని, జనరల్ మేనేజర్ ఉన్న వాడిని అక్కడ ఉన్నవాడిని తీసుకొచ్చి లోపల ఎందుకు వెళ్ళి ఇప్పటి వరకు? అంటే అంటే ఇంకా సమాజ్ చూస్తున్నారా? ఇప్పుడు ఇంకా చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు కూడా నిర్లక్ష్యం కనపడడం లేదా ఇక్కడ? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల రోజులు ఆలస్యం చేస్తే ఏమైనా తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడిందరు? ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చెప్పండి, సమాధానం చెప్పాలి కదా తెలుగుదేశం వాళ్ళు, ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ కూటమి, మళ్ళీ బీజేపీ ఉంది, జనసేన ఉంది. ఇంకా ట్యాంకర్లు ఎన్నికి పంపించాము, ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన? 75 లక్షలు పెడితే నాకు తెలిసినంత వరకు ఆ ఏఆర్ కాంట్రాక్ట్ ని స్టాప్ చేసి గుజరాత్ నుంచి చెప్పనివ్వండి ఒక మాట. 75 లక్షలు పెడితే టీటీడీలోనే టెస్ట్ చేయొచ్చు, అప్పుడే వెనక్కి పంపొచ్చు అని చెప్తున్నటువంటి ఈవో ఈ ఒక్క నెల రోజులలో 75 లక్షలు పెట్టి ఆ మిషన్ కొనలేకపోయాడా? కొనలేదు కదా. ఎప్పటికి కూడా ఎందుకు కొనలేదు? మీరు టీటీ బోర్డును వేయరు, బోర్డు వేయడానికి జాప్యము, మీకు ఎవరిని నియమించాలో మీరు జాప్యం చేస్తారు. అక్కడ బోర్డు అన్న ఉండింటే చైర్మన్ ఈ పాటికి ఎక్కి కూర్చోనిందు ఎవరన్నా కాని వాళ్ళు. అది లేదు. వచ్చి పరిపాలన 3 నెలలు దాటిపోయింది. ఒకవేళ ఎవరన్నా ఇచ్చుకోండి పదవి, బోర్డు ఉండింటే ఎలా ఉండేది పరిస్థితి? ఇవాళ సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉందా? బోర్డు ఉండింటే బోర్డు చైర్మన్ చెప్పిందో, బోర్డు సంబంధించినట్టు వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకొని ముందుకెళ్ళిపోయేవాళ్ళు. సీఎం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు ఈ ఇష్యూలో మరి దేవాదాయ శాఖ మంత్రి ఏమైపోయారు? ఆయన కదా చెప్పాలా? మామూలుగా అయితే ఆయన చెప్పలేదు. ఆయన ఇప్పటి ఎవరు నోరిప్పలే. మరి ఎక్కడ ఉన్నాడు ఆయన? నోరిప్పలే ఇప్పటి వరకు ఆయన. ఎవరు బాధ్యులు? దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం లేదా? ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాలా ఇట్లాంటివి? అసలు ఎవరు చెప్పక్కర్లేదు. విజిలెన్స్ వింగ్ ఉంది అక్కడ. శుభ్రంగా కేసు ఎఫ్ఐఆర్ కట్టి ఆడెవన్న ముందు వాడు ఓనర్ దొరకకపోతే మేనేజర్ ఎవడో ప్రొడక్షన్ దొరుకుతాడు, అది తీసుకొచ్చి ఆ లోపల పడేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతో చెప్పించి ఉండాల్సింది అధికారులతో. అప్పుడు సబబుగా ఉండేది. ఏమో అధికారులు చెప్తే సెన్సేషనల్ కాదా? అధికారులు చెప్తే స్కోలింగ్లు రావా? ప్రెస్ మీట్లు పెడితే టీవీలలో రావా? ప్రపంచవ్యాప్తంగా తెలియదా? ముఖ్యమంత్రి గారు చెప్తే తెలుస్తుందా? అది ఇక్కడ ఎంత సీరియస్నెస్ ఉందా లేదా అన్నది దానికి మళ్ళీ కౌంటర్లు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించుకోవడము. మా టైంలో కాదు, మీ టైంలో కాదు, ఎవరి టైంలో కానివ్వండి, ఎవరి టైం అయినా కానీ. నేను కూడా ఒక భక్తుని, వెంకటేశ్వర స్వామి భక్తుని, మా కులదైవం కూడా ఆయనే. ప్రతి సంవత్సరం వెళ్తాం, ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ వెళ్తాం. మరి అందులో ఓకే ఇంకా రిపోర్ట్స్ ఏమన్నా వస్తాయేమో రానివ్వండి, కానీ అందులో జంతువులకు సంబంధించినటువంటి పదార్థాలు ఉన్నాయి అంటే ఏం చెప్పాలి చెప్పండి? కత్తి తీసుకొని నరకాలా? ఊరికే కాదు. మండవ సుబ్బారావు గారు ఉన్నారు టీడీపీ నుంచి, ఆయన స్పందిస్తారు. నమస్తే సార్. నమస్కారం. పెద్దలు తులసిరెడ్డి గారు, సురేష్ గారు, అది ఇప్పటిదాకా మాట్లాడిన వారి పేరు, వారి దేనికి సంబంధించిన వారు? లక్ష్మణ్ గారు. వారేంటి జర్నలిస్టా? జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అండి, మీకు తెలిసే ఉంటుంది. రైట్. లక్ష్మణ్ గారు వారు ఐడియా లేదండి. అందరికీ నమస్కారం అండి. అంటే వాస్తవంగా కేసులు పెట్టడానికి, తక్షణమే వాళ్ళని నరకటానికి, వాళ్ళని చంపడానికి భారతదేశంలో అనేకమైన చట్టాలు ఉన్నాయి, న్యాయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు వచ్చినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇంకా అనేకమైన రిపోర్ట్స్ కావచ్చు, వాటి ఆధారంగా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అందులో అనుమానం ఏమాత్రం ఉండదు. ఎవరిని కూడా వదిలిపెట్టరు. కాకపోతే ఏంటంటే వారు ఆవేశపడినట్లుగా చట్టాలు ఉండవు. వాడిని వెంటనే తీసుకొచ్చి వాళ్ళని చంపడానికి, ఆయన కత్తితో నరకాలంటున్నారు. లక్ష్మణ్ గారు ఆవేదన ఏంటంటే, నేనైతే నరుకుతాను, మీరు నరకరు, నేను నరుకుతాను. సరే ఒక్క నిమిషం సార్. అంటే ఇది ఒక భక్తుల, నన్ను మాట్లాడండి.
నన్ను చెప్పని పూర్తిగా అంటే లక్ష్మణ్ గారు నరకొచ్చు బయట, ఆయన కాదంటలా, ఆయనంత ఆ సాహసవంతుడు కావచ్చు, ఆయన అంత గొప్పవాడు కావచ్చు, జనాన్ని నరికి అంత గొప్ప, నేనైతే జనాన్ని నరికి అంత గొప్పవాడిని కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే దీంట్లో రాజకీయ కోణం ఉందా లేదనేది నేను మాట్లాడట్లేదు. తెలుగుదేశం మేము వాళ్ళ మీద ఆరోపణలు చేయొచ్చు, లేదా వాళ్ళు వైసీపీ మా మీద ఆరోపణలు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది టిటిడి అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం కాదు, భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించింది. ఆ భక్తుల యొక్క మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. ఈ రోజు గత 5 సంవత్సరాలు బట్టి ఒకసారి ఆలోచిస్తే ప్రతి అడుగడుగున భక్తుల యొక్క మనోభావాలు కించపరచబడ్డాయి, భక్తుల యొక్క మనోభావాలు అనేక చోట్ల గాయపడ్డాయి. ఎందుకంటే ముఖ్యంగా స్వామివారికి శేషవస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి, కానీ ఏ రోజు కూడా హాజరు కాల. అదేవిధంగా అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి, కానీ ఏ రోజు కూడా డిక్లరేషన్ ఇచ్చిన దాఖలాలు. అంటే ఎందుకు వాళ్ళ మీద ఈ యొక్క నేటి వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా జరగలేదా, వీటన్నిటిని కూడా మనం ఆలోచించే ముందు గత 5 సంవత్సరాలు కూడా జరిగినటువంటి విషయాలు కూడా మనం పరిగణలో తీసుకోవాలా. ఉద్దేశపూర్వకంగా భక్తుల యొక్క మనోభావాలు కించపరచబడ్డాయి, అందుట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దాన్ని కొంతమంది న్యాయమూర్తులు కానీ లేకపోతే సిబిఐ వాళ్ళని కానీ వాళ్ళని ప్రభావితం చేయడానికి, వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తా వాళ్ళకి శేషవస్త్రాలు ప్రసాదాలు ఇచ్చిరవడానికే ఆ చైర్మన్ గారు కానీ ఈఓ గారు కానీ పూర్తిగా తమ సమయాన్ని వెచ్చించారు. ఇక్కడ యొక్క భక్తుల గురించి ఆలోచించడం ఏ రోజు కూడా పట్టించుకోవాలా, వాళ్ళని పూర్తిగా గాలికి వదిలేశారు. పోతే ఇప్పుడు జరిగిన సంఘటనలో కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఎన్డీటీవీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వచ్చిన నివేదిక ఆధారంగా చెప్పాడు తప్పితే ఆయన సొంతంగా చెప్పింది కాదు. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టబడతాయి. అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి మీద కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ల మీద కానీ ఇంకా దానికి బాధ్యత వచ్చిన నెయ్యి సరఫరా చేసిన సంస్థల మీద కానీ ఇవన్నీ అందరి మీద కూడా కేసులు పెడతారు, ఖచ్చితంగా పెడతారు. వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు. అంతేగాని చట్టాన్ని అతిక్రమిస్తూ మనం పొడుస్తాం, కాలుస్తాం, చంపుతాం అనేది ఏ చట్టం కూడా ఒప్పుకోదు. కాబట్టి కొంచెం తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుద్ది. గతంలో కూడా టీటీడీ బోర్డు వ్యవహారంలో కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 81 మంది సభ్యులను వేశారు. అక్కడ ఉండి లోగడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత మొన్న ప్రభుత్వంలో న్యాయస్థానాలకు వెళ్ళి భక్తులు ఇది తప్పు 81 మంది సభ్యులు ఉండటం ఏందని చెప్పి మాట్లాడిన తర్వాతనే 23 మంది కుదించడం జరిగింది. కేవలం 18 మంది మాత్రంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు నడిపించడం జరిగింది. ఆ రోజు మా విఐపి భక్తుల ముసుగులో దాదాపుగా రోజా గారు కానీ మంత్రులు కూడా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా జయరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ దాదాపుగా ఒక 30, 40, 50 మంది వందలాది మందితోటి అక్కడ తీసుకెళ్లి అక్కడ విఐపి దర్శనం, బ్రేక్ దర్శనాలు అవన్నీ చేపించారు. కేవలం అక్కడ ఉన్నటువంటి మిగతా సామాన్య భక్తులు ఎంత అసౌకర్యానికి గురయ్యారో ఒకసారి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని అన్నిటి మీద కూడా విచారణ జరుగుద్ది. ఖచ్చితంగా అందుకు బాధ్యులైన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, తులసిరెడ్డి గారు, మనకి అందరికీ తెలుసు ఆవు నెయ్యి కనీసంగా బహిరంగ మార్కెట్లో కేజీ 700కు తక్కువ ఏ బ్రాండు లేదు, ఈవెన్ లో ప్రొఫైల్ బ్రాండ్స్తో సహా. మంచి క్వాలిటీ నెయ్యి అయితే మినిమంగా 1000 రూపీస్ పెట్టాల్సిందే. మీరు టెండర్లు పిలిచారు, వాళ్ళు ఏమీ చారిటీకి ఇవ్వట్లేదు. చారిటీకి ఇచ్చే లెక్క అయితే సరే తక్కువకి ఇస్తున్నారు అని అనుకోవచ్చు, లేదా ఫ్రీగా ఇస్తున్నారు అనుకోవచ్చు. టెండర్లు పిలిచినప్పుడు L1, L2, L3 అలా సెలెక్ట్ చేసుకుంటారు రిక్వైర్మెంట్ని బట్టి. ప్రొక్యూర్మెంట్ ఎంత చేయాలి, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వీడికి ఆ కెపాసిటీ ఉందా, మొత్తం ఒకటే సరఫరా చేసే కెపాసిటీ ఉందా, లేదంటే కనుక క్వాలిటీలో వాళ్ళకి కొన్ని కాంపిటీషన్ ప్రకారంగా వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లే వీటిని డిసైడ్ చేస్తారు. కాబట్టి దానికి కూడా కమిటీ ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ నామ్స్ ప్రకారంగా టెండర్లు పిలిచారు.
ఎప్పుడూ లేనటువంటిది 330 రూపాయల నుంచి 411 రూపాయల మధ్యలో కేజీ ఇస్తున్నాడంటేనే క్వాలిటీ మీద ఫస్ట్ డౌట్ రావాలి. సరే, దానికి మరి ఇన్సైడ్ టెస్టింగ్ లేదట, మరి అది మరి అస్సలు లేదా, లేకపోతే ఈ ప్రభుత్వ హయాంలోనే అది ఏదైతే మనం చూసామో డ్యాముల మెయింటెనెన్స్ లేక గేట్ల మెయింటెనెన్స్ లేక దాన్ని కూడా అలా వదిలేశారా, దానికి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆయన అడ్మిట్ చేసిన దాని ప్రకారం టీటీడీఈఓ గారు యాక్చువల్గా మనకి ఓన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ లేదు, కానీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఒక టెస్టింగ్ కిట్ ఫ్రీగా పంపించారు శ్రీవారికి అన్నట్టుగా. మరి అది ఎప్పుడు పంపించారో అది కొంత క్లారిటీ రావాల్సింది. అంటే ఇది జరిగిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో ఇటువంటిది పునరావృతం కాకూడదని వాళ్ళు కూడా ఒక బాధ్యతగా అందరికీ ఉన్నట్టుగానే ఆ భక్తిభావంతో పంపించారా ఈ 2 నెలల్లో, లేకపోతే అంతకుముందే ఉందా తెలియదు. ఇదంతా ఒక ఎత్తు అయితే సరే, ఎక్కడైనా కానీ బయటకైతే శాంపిల్స్ వెళ్ళినాయి, జూలైలోనే వెళ్ళినాయి. అలాగే ఒక శాంపిల్ కాదు ఇది, ఒక 10 శాంపిల్స్ 4 రకాల ల్యాబొరేటరీస్కి పంపించారు. 4 ల్యాబొరేటరీస్లోనూ కూడా ఫారిన్ ఫ్యాట్ అనేది ఉంది, అడల్ట్రేషన్ జరిగింది అనేది అప్పుడు జూలై 23వ తారీఖు చెప్పినప్పుడు ఈ ఫారిన్ ఫ్యాట్ అనలేదు, కానీ ఇది వనస్పతి వెజిటబుల్ ఆయిల్ అడల్ట్రేషన్ లైక్ వనస్పతి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ రిపోర్ట్ వచ్చిందేమో. సరే, 2 నెలలు ఎందుకు టైం పట్టింది అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. రెండో అంశం, ఆ ఏఆర్ అన్న వాళ్ళు దీన్ని ఖండించారట. మరి ఎవరైనా కానీ తొందరగా ఒప్పుకోరు కాబట్టి ఆ రకం ఖండమనా, లేదంటే కనుక మరి ఇదే ఎన్డీడీబీ అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి టెస్టింగ్ ల్యాబొరేటరీ అంటున్నారు. మరి వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆఖరికి దీంట్లో టెక్నికాలిటీస్ ఎస్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయంట. అది 90 to 105 మధ్యలో ఉండాలి. ఆ ఎస్ ఫ్యాక్టర్ కొన్నిటికి 20s ఉంది, లేదంటే హై ఉంది. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫారిన్ ఫ్యాట్ ఉంటుంది అనేది సైన్స్ చెప్తోంది. దాని ప్రకారంగా వీళ్ళు చేస్తే అనేక రకాల టెస్టుల్లో బయటపడింది ఏంటి అంటే బీఫ్ ఫ్యాట్, అలాగే పిగ్ లార్డ్ స్కిన్ కింద ఉన్నటువంటి ఫ్యాట్ పందులకు సంబంధించి, అలాగే ఫిష్ ఆయిల్. ఇది తర్వాత ఇది ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఇది ఎంతవరకు అవకాశం ఉంది సార్ ఇవి ఈ రకంగా కలిసే అవకాశం? అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, డొమైన్లో ఉన్నటువంటి దాని ప్రకారం మీ అబ్జర్వేషన్ ఏంటి? పొలిటికల్గా చూడాలా ఇది? ఈ సందర్భంగా చిన్నప్పుడు ఒక కథ చదివాను, జ్ఞాపకం వస్తుంది. రాజు బంటు. రాజు వేటకు పోయాడు, ఎండాకాలం. తర్వాత మధ్యాహ్నం అయింది, అలసిపోయినాడు. ఒక మర్రి చెట్టు కింద బాగా నీడ ఉంటే అక్కడ కొద్దిసేపు సేద తీర్చుకున్నామని చెప్పేసి పండుకున్నాడు రాజు. రాజు పక్కన బంటు ఉన్నాడు. ఆ బంటుకు రాజు అంటే అమితమైన ప్రేమ కాబట్టి రాజు పక్కనే రాజుకు నిద్రాభంగం కాకుండా దానికోసం కూర్చోన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వారింది. అయ్యో, రాజుకు నిద్రాభంగం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఆవేశంలో పక్కన ఒక బండ ఉన్నది, అది తీసుకొని వేసి మోదినాడు. ఆ ఈగ పోయింది, రాజు వచ్చినాడు. ఈగ పోయిపోయింది, రాజు వచ్చేసి పైలోకానికి వెళ్ళిపోయినాడు. అంటే ఇక్కడ జరిగిన నష్టం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి అమితమైన భక్తి ఉంది వెంకటేశ్వర స్వామి మీద, నో డౌట్ అంటారు. సరే, మిగతా ఎవరెవరు వచ్చేసి అపవిత్రం చేశారు, ఆ ఈగ పాత్ర ఎవరు చేశారు తర్వాత విచారణ తీరాలి. కానీ ఆఖరికి జరిగింది ఏమిటి? ఇప్పుడు ఈగను పట్టుకోలేదు, అది పారిపోయింది. ఈయనేమో అమిత భక్తుడు, కానీ చచ్చింది ఎవరు? రాజు. కాబట్టి నష్టం జరిగింది ఎవరికి? వెంకటేశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామి భక్తులకు, తిరుమల లడ్డుకు జరిగిన నష్టం. ఇప్పుడు రాబో రోజుల్లో మేము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసినామని చెప్పినా కానీ మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తిరుపతి లడ్డు కొనాలన్నా, దాన్ని తినాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ నష్టం జరిగింది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ వలన. జరిగిన నష్టం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి, టీటీడీకి, తిరుమల లడ్డుకు నష్టం జరిగింది. అదే అన్నమాట. దీంట్లో వచ్చేసి అది అనుకోకుండా చేశారో ఇంకోటో, కానీ నష్టం వచ్చేసి వాళ్ళు కల్తీ చేసిన వాళ్ళు చేసిన నష్టానికంటే ఈ నష్టం ఎక్కువ జరిగింది. జరిగిపోయింది. రేపు భవిష్యత్తులో కూడా నమ్మేదానికి లేకుండా పోయింది. ఎవరు చూస్తారు? రోజు మీరు నేను పోయి చూస్తామా? ఆ పోటు దగ్గరికి పోయి వాళ్ళు వచ్చేసి ఏం కలిపారని చెప్పేసి ఆ యొక్క సంశయం వచ్చేసి అందరిలో కల్పించి ప్రపంచవ్యాప్తంగా ఉండే
వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువుల మనోభావాలకు ఆ విధంగా నష్టం జరిగింది. నంబర్ 1 పాయింట్. రెండవది డెఫినెట్ గా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఏ విధంగా ఫారెన్సిక్ రిపోర్ట్ ఉంటాయో దీనికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ లో వాస్తవాలు ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారంగా డెఫినెట్ గా కల్తీ జరిగింది. ఎవరు చేశారు? ఎవరు చేసినా అది కాంట్రాక్టర్ సప్లై చేసి వాడు చేయాలా, అలాంటి మధ్య చేయాలా? ఒకవేళ ప్రభుత్వం కానీ టీటీడీ కానీ విధానపరమైన నిర్ణయం కల్తీకి పోయిన సప్లై చేయొచ్చు అని విధానపరమైన నిర్ణయం తీసుకుంటే అదొక టైపు. లేదు వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టి వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టి పట్టించుకోలేదంటే అదొక. కానీ ఏది ఏమైనా దీంట్లో కల్తీ సరఫరాదారు చేయాలి. కాసుల కక్కుర్తి కోసమో ఇంకోటి కోసమో. సరే కాసుల కక్కుర్తి కోసం కల్తీ చేశాడు. అయినా ఇది వచ్చేసి గండికోట రహస్యం కాదు. పోర్టులో 620 మంది పోర్టు కార్మికులు పనిచేస్తారు. వారి మీద సూపర్విజన్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. 620 మంది తిరుమల టెంపుల్ ప్రాంగణంలోనే పోర్టులో వచ్చేసి 620 మంది పనిచేస్తారు. రోజుకు వచ్చేసి రకరకాల లడ్డు వచ్చేసి 8 లక్షల లడ్డు తయారు చేయాలి కాబట్టి అంతమంది. కాబట్టి ఇక్కడ ఇది రహస్యంగా ఏదో గుండు సూది రహస్యం కాదు, ఇది వచ్చేసి గండికోట రహస్యం కాదు. ఖచ్చితంగా చేసే వాళ్ళకు, వంట వాళ్ళకు, సూపర్వైజన్ చేసే వాళ్ళకు, విజిలెన్స్ వాళ్ళకు, సప్లైదారులకు, ఓవరాల్ గా అందరికీ తెలిసే జరుగుతుంది. ఇది వచ్చేసి దీని మీద దర్యాప్తు జరిపితే, ప్రచారం తగ్గించుకొని దర్యాప్తు జరిపింటే మీకు జూలై 23న మీకు రిపోర్ట్ వచ్చింది అన్నారు. జూలై 23కు కల్తీ జరిగిందన్నాం. మరి జూలై 23 తర్వాత కల్తీ లేకుండా పోయింది సేమ్ కాంట్రాక్ట్నే. ఒక రోజు కూడా కల్తీ జరగకూడదు కదా. ఈ అపవిత్రము, అపచారము ఒక రోజు జరగకూడదు, ఒక గంట జరగకూడదు, ఒక నిమిషం జరగకూడదు. మీకు తెలిసినాక మీకు జూలై 23 తెలిస్తే ఇప్పటి వరకు ఏం కాంట్రాక్టర్ను మార్చారా? అతను మీద ఎంక్వైరీ పెట్టారా? వేరే కాంట్రాక్టర్ను ఇచ్చారా? వీరేమన్నారు? ఇప్పుడు వచ్చేసి అంతకుముందు 5 ఏళ్ల పాటు వచ్చేసి వాళ్ళు దానికి ముఖ్యమంత్రి కానుంటే అందరినీ కారకులను చెప్తాంలే. మరి ఈ 2 నెలలకు ఎవరు కారకులు? తెలిసి కూడా ఎవరు కారకులు? కాబట్టి ఇప్పటికైనా ప్రచారం తగ్గించుకొని కాంట్రాక్టర్ మీద వచ్చేసి గత కాంట్రాక్టర్ మీద, వాళ్ళ మీద, మిగతా ఎవరెవరు, ఎందుకంటే పోర్టులు ఉండే వాళ్ళందరికీ తెలిసి జరిగినట్టుంది ఇది. కాబట్టి వారి మీద ఎంక్వైరీ జరపాలా. తర్వాత ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసే విధంగా క్వాలిటీ కంట్రోల్ ఇనిషియస్గా సరఫరా చేసే విధంగా చూసుకోవాలా. ఈ 3 తీసుకోకుండా వాడు కాంట్రాక్టర్ను మార్చలేదు, కొత్త కాంట్రాక్టర్ను వేయలేదు, స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేయడం లేదు. అప్పుడేం జరుగుతుందో ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి ఊరికి పొలిటికల్ ప్రచారం చేసుకొని ఆఖరికి అది పొలిటికల్ మీటింగ్ లో 100 రోజుల సందర్భంగా ఎన్డీఏ మీటింగ్, పొలిటికల్ మీటింగ్ లో అది చెప్పి దానికి వచ్చేసి ఎంక్వైరీ చేస్తాంటే ముఖ్యమంత్రిగా ఎందుకు వేయలేదు, దానికి ఎందుకు చేయలేదు, వచ్చేసి 2 నెలల పాటు వచ్చేసి ఒక రోజు కూడా అపవిత్రం జరగకూడదు కదా. సార్ తులసిరెడ్డి గారు, నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కనుక ఇమ్మీడియట్గా ఏఆర్ కాంట్రాక్టర్ను ఆపేశారు, అతని మీద ఎంక్వైరీ జరుగుతోంది. అదే మాట ఈరోజు ఆయన శ్యామలరావు గారు కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా కొత్తగా తీసుకొస్తున్నటువంటిది ఆగస్టు 30వ తారీఖే ఫస్ట్ స్టాక్ వేరే కర్ణాటకకు సంబంధించినటువంటి నందిని బ్రాండ్, ఇంతకుముందు కూడా వాళ్ళే సప్లై చేసేవాళ్ళట. అది ఆల్రెడీ మార్చేయడం జరిగిందని నేను విన్నాను సార్. అంటే మరి ఇంకా దీంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళు అఫీషియల్గా చెప్పాల్సింది ఉంది. ఆగస్టు 30కే ఫస్ట్ లాట్ వచ్చేసిందట అక్కడి నుంచి. ఎందుకంటే కొన్ని వందల టన్నుల ఇది కావాలి కాబట్టి, నెయ్యి కావాలి కాబట్టి ఒక్క కాంట్రాక్టరు గుత్తేదారిని కాకుండా రకరకాలుగా చూస్తుంటారండి. ఇక్కడ కూడా L1, L2, L3లో గత ప్రభుత్వంలో అందరూ కూడా కాదు సార్, L2గా ఉన్నటువంటి ఈఆర్ అన్న అతని మీదే వచ్చిందట. రెండోది అంటే మీరు లేవనెత్తిన అంశాలను బట్టి నాకు అర్థమైనట్టు వాటి వరకు గతంలో 23వ తారీఖు అప్పుడు కూడా శ్యామలరావు గారు మీడియా ముందుకు వచ్చి అప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్ల ఆధారంగా చెప్పినప్పుడు వనస్పతి అనేది కలిసిందని చెప్పినప్పుడు కూడా ఆయన అంటే మన లేమ్యాన్గా ఎలా మాట్లాడుతూ ఆయన కూడా అలాగే మాట్లాడారు. చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి, చూడంగానే ఎలా ఉంటుంది ఆవు నెయ్యి, అలా కాకుండా ఏదో నూనెలా కనపడుతుంది. అంటే ఫిజికల్గా అపిరెన్సే తేడాగా ఉంది. ఇక టేస్ట్ ఎలాగో చెప్తూనే ఉన్నారు. నేను కూడా నా ఫ్రెండ్స్ని కొంతమందిని ఎంక్వైరీ చేశాను, వాళ్ళు కూడా రెగ్యులర్గా తినేవాళ్ళు, వాళ్ళు కూడా చెప్పారు, మనం వింటూనే ఉన్నాం.
ఏదేమైనా ఇది అన్నిట్లోనూ ఇంకొకటి సార్ నా అబ్జర్వేషన్ అంటే లేమనగానే అడుగుతున్నాం. ఇప్పుడు ఇది టెస్టింగ్కి వెళ్ళింది ఓన్లీ కౌ ఘీ మాత్రమే, లడ్డు వెళ్ళల. అంటే దాన్నే వాడతారనుకోండి, లడ్డు పంపించడానికి. అలాగే అప్పుడే ప్రభుత్వంలో జరిగిందా ఇప్పుడు ప్రభుత్వంలో జరిగిందా అనేది లడ్డు మొత్తానికైతే వాడేటటువంటి కౌఘి అనేది అడల్ట్రేషన్ జరిగిందనేది మాత్రం ఉంది. అది కూడా అన్ని శాంపిల్స్ కాదు, అందరు కాంట్రాక్టర్లు కాదు. కాబట్టి నేను అనుకుంటాం ఏంటంటే ప్రొక్యూర్మెంట్ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో సోకాల్డ్ ఏఆర్ని ఆపేసి ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించిన బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆ నందిని వాళ్ళు ఆల్రెడీ పంపిస్తున్నట్టుగా తెలిసింది సార్. అంటే నేను విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. ఇంకా యా హేమ్ కుమార్ గారు, మీరు చిత్తూరులోనే ఉంటారు కాబట్టి మీకు ఏమన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, అఫీషియల్గా ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనికైతే ఆయన ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఒక ధార్మిక సలహా మండలి అనేది ఒకటి ఉండాలి. అంటే ఒక్క ఈ టీటీడీ అనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ కూడా వాళ్ళు కూడా పర్యవేక్షణలో ఉండాలి అనేది ఒకటి. అదే దాన్ని సపోర్ట్ చేస్తూ నాకు గుర్తులేదు, వన్ ఆఫ్ ది మరి పాత ఈఓలో ఎవరో కానీ మేబీ దీక్షితులు గారు ఎవరు తెలియదు, ఆయన అయితే మేము ఇది ఇంతకుముందే ఈ ప్రపోజల్ పెట్టాము, ఇదే ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పెట్టడం స్వాగతిస్తున్నాము, మేము ఎప్పుడో దీన్ని రికమెండ్ చేశాము, దీన్ని కనుక తీసుకొస్తే ఇంకాస్త పారదర్శకంగా ఇటువంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఏం సార్ మీ అబ్జర్వేషన్? సార్ సురేష్ గారు, ముందుగా మీకు సిటీ 24x7 వీక్షకులకి మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా నేను ముందుగా చెప్పే ముందుగా ఒక చిన్న వీడియో ప్లే చేస్తుంది చూడండి. అది వినపడిందా? లేదండి, ఆడియో లేదు, అలాగే వీడియో కూడా ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ టు ఫాలో. మీరు చెప్పండి, పర్లేదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. సార్ మీరు నాకు వినపట్లేదు సార్, మాకు ఇక్కడ ఆడియో రావట్లేదు. లేదు, మాకు ఆడియో రావట్లేదు. ఓకే, యాక్చువల్లీ ఈ వీడియో సారాంశం ఏంటంటే ఒకటి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండ. మేము తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో మేము ఇది యాక్చువల్గా ఈ మంత్ ఏమంటే తిరుమల శనివారం అని తెలుగులో అంటారు, పురటాసి మాసం అనేసి తమిళ్లో అంటారు. ఈ మంత్ లో తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నడుచుకొని తిరుమల కొండకు వస్తుంటారు. అంటే అంత పవిత్రంగా భావించే తిరుమల కొండ పైన ఇతను ఏదైతే గత ముఖ్యమంత్రి ఉన్నాడో తులాభారం వేస్తూ గోవింద గోవింద అంటూ జగన్ రెడ్డి రక్షక గోవింద, అది ఆడియో అండి యాక్చువల్గా, జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అనేసి తులాభారం వేస్తూ పవిత్రమైన తిరుమల కొండ గుడిలో తులాభారం వేస్తూ సాక్షాత్తు ఎవరైతే అప్పటి చైర్మన్ ఉన్నారో వైవి సుబ్బారెడ్డి వారి సతీమణి చెప్తున్న వాక్యాలు అవి. జగన్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద, జగన్ రెడ్డి గోవింద గోవింద అనేసరి వీళ్ళ ఆలోచన ఎట్లుంటదంటే, నేను గతంలో కూడా నాకు తెలిసి వైవి సుబ్బారెడ్డి గారు ఎలక్షన్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు నేను క్రిస్టియన్ అనేసరి నా డిక్లరేషన్ లో ఉంది. నేను ఇంతకుముందు ఒకసారి కూడా నేను దాన్ని ఇది కూడా చూపించాను, నేను క్రిస్టియన్ అనేసి ఇచ్చాను. సో అదే విధంగా ఇచ్చి సరే కన్వర్ట్ అయ్యి మేము హిందూ భక్తి భావాలతో మేము మెలుగుతామంటే దాంట్లో తప్పు లేదు. అంటే ఇలాంటి క్షేత్రంలోకి వచ్చి కూడా ఆయన గురించి ఇంకొక వీడియో ఈ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇది. 45 సార్లు అయ్యప్ప స్వామి మాల దీక్ష వేశారంటే వైవి సుబ్బారెడ్డి గారండి. యాక్చువల్ గా అయ్యప్ప స్వామి మాల దీక్ష అతి ఎక్కువగా వేసిన వ్యక్తుల్లో తమిళనాడుకు దించిన నంబియార్ అనేసి చాలా ఫేమస్. ఆయన అయ్యప్ప స్వామి మాల దీక్ష అసలు ఈ దీక్ష పెట్టిన కాడ నుంచి ఆయన ఎక్కువ సార్లు వేసింది మొన్నటి వరకు కూడా అదే రికార్డ్ అండి. ఈయన ముఖ్యమంత్రి గారు కనీసం నోటికి ఎంతొస్తే అంత, గత ముఖ్యమంత్రి గారు ఎంతొస్తే అంత దాదాపు
45 సార్లు మాల ధరించారటండి. ఒక్కసారి కూడా నేను చూడలేదండి ఆయన మాల ధరించిన విషయం అయితే. గతంలో ఎంపీగా ఆయన ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినప్పుడు ఆయన క్రిస్టియన్ అని డిక్లేర్ చేశాడండి. అలాంటి పవిత్రమైన తిరుమల కొండని వ్యాపార స్థలంగా మార్చి కనీసం భక్తి భావన ఏ మాత్రం లేకుండా వీళ్ళు వ్యాపారం దందాలాగా, ఒక దందాన్ని ఎట్లా చేస్తారో ఆ విధంగా తిరుమల కొండ పవిత్రాన్ని అపవిత్రం చేసేసి టికెట్లు ఎంత బ్లాక్ లో అమ్ముకున్నారు, ఎంతంత ఏ విధంగా తిరుమల కొండని వాడుకోవాలో అంతంత వాడుకున్నారు. నాకు తెలిసి నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ 500 రూపాయలు 10,500 రూపాయలు టికెట్ ఉంది, 10,000 రూపాయలు ఏది ట్రస్ట్ పోతుందండి. ట్రస్ట్ అది ఏ ట్రస్ట్, ఇది ఎక్కడ పోయిందో దాని శ్వేతపత్రం కూడా ఇంతకు ముందు కూడా నేను అడిగానండి. మేము వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మేము జనసేన పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేశాము. అప్పటికి కూడా వాళ్ళు లేకుండా దాని మీద తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి దాన్ని డిక్లేర్ చేసి అది వేరే కమిటీ వేరే గుళ్ళు స్థాపించడానికి ఇచ్చామని చెప్పేసి దాని తూతూ మంత్రంగా దాన్ని మమా అనిపించారండి. ఇలాంటి వీళ్ళు ఏ మాత్రం ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా యాక్షన్ తీసుకునేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి భక్తి భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా, మీరు ఇంత ముందు ఎల్వి సుబ్రహ్మణ్యం అండి, మీరు ఇంత ముందు ఈవో ఎవరు చేశారో గతంలో అని చెప్పారు కదా, ఎల్వి సుబ్రహ్మణ్యం అండి. ఆయన ఇంత ముందు కూడా మీడియాలోకి వచ్చి నేను అప్పుడు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు కూడా సూచించాను, ఎవరితో ఉన్నా పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దండి. గతంలో చాలా మంది ఎంతమంది దెబ్బతిన్నారో అందరికీ తెలుసు. సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే పవిత్రమైన దేవుడు. చాలా హిందూ మతాలు చాలా మంది నమ్మకంగా, ఇంత ముందు మన లక్ష్మణరావు గారు కూడా చెప్పారు, నేను ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తిరుమల కొండకు వచ్చి దర్శించుకుంటామనేసి. వీళ్ళకి ఏ మాత్రం లేదండి, తిరుమల కొండని ఒక వ్యాపార హబ్బు లాగా మార్చేసి నెయ్యండి. నేను చెప్పాను కదా ఇందాక, నెయ్యండి దాదాపు మీరు చెప్పినట్టే 330 నుంచి 411 రూపాయలు అండి. నాణ్యమైన నెయ్యి దొరకాలంటే అట్లీస్ట్ లీస్ట్ దొరకాలనుకుంటే 750-800 రూపాయలు ఒక కేజీ అండి. అదే విధంగా ముస్లిం అండి, దాన్ని ఎవరైతే ట్రేడర్ అండి అతను కూడా ఏది మన నందిని డైరీ ఇలాంటివి కాదు, అతను ముస్లిం ఏదైతే తీసుకున్నాడో కాంట్రాక్ట్ తీసుకున్నాడో అతను ట్రేడర్. అంటే అతనికి ఒక రేట్ వస్తుంది, అతను ఒక మార్జిన్ పెట్టుకుంటాడు, అతను మార్జిన్ పెట్టుకొని మన కొండకి సప్లై చేస్తాడు. అంటే ముస్లింలు ఏదైనా సరే, ఎలాంటి వస్తువైనా ఏదైనా సరే ఫస్ట్ హలాల్ చేస్తారు. అంటే నెయ్యిని ఒక ముస్లిం ఏ విధంగా సప్లై చేస్తాడు తిరుమల కొండకి. గత ప్రభుత్వంలో కూడా మేము చాలా సార్లు ప్రశ్నించాం, తిరుమలలో అపవిత్రత జరుగుతుంది చాలా విషయాల్లో. మేము అప్పుడప్పుడు లడ్డు తెప్పించుకొని తింటుంటే గతంలో లాగా కాకుండా పక్క రోజుకే అది డ్రై అయిపోతుంది, ఒకలాగా డిఫరెంట్. మాకైతే ఖచ్చితంగా మాకైతే రెగ్యులర్ గా లడ్డు తెప్పించుకుంటూ ఉంటాం, ప్రసాదాలు తెప్పించుకుంటూ ఉంటాం. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు పోయేసి వచ్చినప్పుడు, మేము పోయినప్పుడైనా ఒక రవ్వ ప్రసాదం ఇచ్చారంటే దాన్ని చూస్తేనే అర్థమైపోతుంది. అంటే మాకు దాంట్లో నాణ్యత లేదు, నెయ్యి ఎక్కడ క్వాంటిటీ కనపడలేదు, లడ్డులో క్వాంటిటీ లేదు అనేసి మేము గతంలో చాలా సార్లు కూడా దీని మీద అప్పుడు ఈవో ఉన్నా కూడా ఈవో వాళ్ళకి కూడా మేము లెటర్లు ఇచ్చాము, చైర్మన్ గా ఉన్న వాళ్ళకి కూడా లెటర్ ఇచ్చాము. ఎవరైతే ధర్మారెడ్డిగా ఎప్పుడైతే ధర్మారెడ్డి వచ్చాడో అతను అధర్మంగా చేశాడండి. మొత్తం తిరుమల కొండపైన మొత్తం అధర్మమే చేశాడు తప్పితే ధర్మారెడ్డి పేరు కూడా అతనికి ఏం శాస్తి జరగాలో జరిగింది, ఇంతకంటే కూడా జరుగుతుంది. కానీ ఒకటే చెప్తున్నానండి, నేను భోగేశ్వర్ రెడ్డి అనేసి ఒక అతను ఉన్నాడండి, ఈ తిరుమల పర్చేస్ డిపార్ట్మెంట్ కి మీడియేషన్ చేస్తాడండి. అతను ఎవరి దగ్గర అయితే ఈ పర్చేస్ ఆర్డర్లు ఉంటాయి, కనీసం ఎంప్లాయీస్ కూడా అరే మనం వెంకటేశ్వర స్వామి, కొంతమంది అండి ఎంప్లాయీలు కూడా అంతమంది కాదు, కొంతమంది ఏరా మనం పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పాదానికి ఎంతో మంది భక్తులు వేసే హుండీలో వేసే డబ్బులు తింటున్నామే, నాణ్యంగా న్యాయంగా చేయాలి అన్న ఇది కూడా కొంతమంది లేకుండా ఆ ప్రభుత్వానికి ఎంత అవసరమైతే అంత అవసరాన్ని మించేంత సాయం చేసి భోగేశ్వర్ రెడ్డి అనేసి ఒక అతను మీడియేషన్ చేసి ఎవరెవరి కాంట్రాక్ట్ ఇవ్వాలా, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలా, ప్రతి ఒక్క దాంట్లో అంటే జీడిపప్పులో నాణ్యత లేదు, లడ్డూలో ఈ ద్రాక్షలో నాణ్యత లేదు, నెయ్యిలో నాణ్యత లేదు, ఏదైతే రైస్ ఇస్తారో రైస్ లో నాణ్యత లేదు. ఇలాంటి నాణ్యత లేని ఇదంతా వీళ్ళు తీసుకొచ్చి ఈ కమిషన్ ద్వారా పెట్టుకునేసి ఎవరికైతే సప్లై చేయాలో ఈ విధంగా చేసేసి తిరుమల పవిత్రతని అపవిత్రం చేశారు. అదే విధంగా రమణ దీక్షితులండి చాలా సార్లు గగ్గోలు పెట్టుకున్నాడు, అయ్యా తిరుమలలో కైంకర్యాలు సరిగ్గా జరగట్లేదు, ఒక్కసారి దయచేసి ఆలోచించండి హిందువులారా, ఒక్కసారి ఆలోచించండి అనేసి కూడా ఆయన చాలా సార్లు వేడుకున్న చాలా సందర్భాలు ఉన్నాయి. ఆయన మాటలు కూడా లెక్క చేయకుండా, ఏ మాత్రం లెక్క చేయకుండా వాళ్ళకి ఇష్టపరంగా ఇప్పుడు బ్రేక్ దర్శనం అంటే ఒక టైమింగ్ జరుగుతుందండి, దాన్ని మార్చేసి మేము భక్తుల కోసం చేస్తున్నాం. భక్తుల కోసం కాదు, విఐపీలు తెల్లారితో రాలేకపోతున్నారు. ఏది
7 గంటలకి విఐపి బ్రేక్, 6 గంటలకు 7 గంటలకు విఐపి బ్రేకులు పెడితే వాళ్ళు రాలేకపోతున్నారని మామూలు సాధారణ భక్తులు పంపించి 9 గంటలకు విఐపి బ్రేకులు పెట్టారండి. అంటే చూసారా, వాళ్ళ కన్వీనియంట్ ఎట్లా కావాలంటే అట్లా మార్చుకునేసి 9 నుంచి బ్రేక్ దర్శనాలు పెట్టుకున్నారండి. ఇదే విధంగా శ్రీవాణి ట్రస్ట్ కూడా అదే విధంగా పెట్టారు. ఈ రోజు మేము చూసామండి, ఆనం రామనారాయణ రెడ్డి గారు మొన్న తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఇచ్చాం, అయ్యా ఇలా జరుగుతోంది సార్, ఇక్కడ కొండ మీద పరిస్థితి ఇట్లా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు బోర్డు చైర్మన్ లేదు, బోర్డు మెంబర్ లేదు. మేము ఎవరికైనా కంప్లైంట్ చేయాలన్నా కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారికి మేము మొన్న కూడా లెటర్ ఇచ్చామండి. ఈ మారిగా తిరుమల టోటల్ గా అపవిత్రం అయిపోయింది. కాదండి హేమకుమార్ గారు, కూటమి గవర్నమెంట్ లో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా సమాధానం చెప్పాలి. లక్ష్మణ్ గారు అన్నట్లు ది కన్సర్న్డ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు స్పందించలేదు. ఏంటి కారణం? ఇప్పుడు అందరూ మాట్లాడొచ్చు, తప్పేం కాదు, ముఖ్యమంత్రి మాట్లాడాలని కాదు, ఈవెన్ ఇప్పుడు ఆయన కన్సర్న్ మినిస్టర్ కదా. సార్ ఆయన టాపిక్ మనం ఏదైతే లెటర్ ఇచ్చామో ఆయనకి దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలంటే ఖచ్చితంగా టైం దొరుకుతుంది. మొన్న క్యాబినెట్ జరిగింది, క్యాబినెట్ లో ఏం డిస్కస్ చేశారు, నిజంగా చైర్మన్ గారు కనుక ఉంటే ఈ వాటికి చైర్మన్ ఎవరన్నా బోర్డు గానే ఉంటే దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకో. ఎందుకంటే చైర్మన్ అంటే ఇప్పుడు ఇక్కడే ఉంటారు, ఆయన ఇమీడియట్ గా ఏం జరుగుతుంది అనేసి డైరెక్ట్ గా పర్యవేక్షించి ఏం జరుగుతుంది దాని మీద డెసిషన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకో డిలే అయింది, గతంలో రావాల్సిన 10-15 రోజుల క్రితం రావాల్సింది, ఇప్పుడు ఈ లోపల ఈ విపత్తు రావడంతో అందరూ ఆ విపత్తు మీదనే ఉన్నారు ప్రజలందరూ. మొత్తం ఇదంతా కూడా మంత్రివర్గం కావచ్చు, మొత్తం గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దీంట్లోనే విపత్తు మీద అందరూ స్పందించే దాని మీద ఆ పని మీద ఉన్నారు. దీని మీద కొద్దిగా డిలే అవుతాం. ఇది కానీ జరిగింటే దీనికి ఒకే ఎగ్జాంపుల్ చెప్పండి. గత ప్రభుత్వం చేసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఒకటి పబ్లిక్ అందరికీ కనబడే విధంగా ఒకటే చెప్తాను చూడండి. గత ప్రభుత్వం ఏదైతే అంతకు ముందు 2014 నుంచి 2019 తిరుపతిలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అనేసి దీని మీద ఒక అంచనా వేసుకునేసి తిరుచానూరు నుంచి అలిపిరి కపిలతీర్థ వరకు ఫ్లైఓవర్ వేయాలా అనేసి ప్లాన్ చేసి ఆ రోజు దాన్ని గరుడ వారధి పేరు పెట్టారండి. 2019లో ఏదైతే గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళకు ముడుపులు జరగాలని వాళ్ళకి రీకాల్ చేసి మళ్ళా మాకు జరగాలనేసి నేమ్ ఏది ప్రిస్టేజియస్ గా నేమ్ మార్చారండి. గరుడు వారధి నుంచి రామచేతు మార్చారండి. గరుడు అంటే మాకు తెలిసిందే, మేము గరుడు అంటే గరుడు ఈ వాహన సేవల్లో కూడా గరుడ సేవకి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. అలాంటి గరుడ వారధిని పేరు పెట్టిందని వాళ్ళ ప్రిస్టేజెస్ కోసం, వాళ్ళ ఈగో కోసం వాళ్ళు ఎన్ని చేశారంటే ఇలాంటి. దీన్ని ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారండి, రామసేతు అనే పేరు మార్చి దానికి కాంట్రాక్టులు కూడా ముడుపులు మార్చి చెల్లించుకునేసి వాళ్ళకి రావాల్సిన ముడుపుల మీద కాన్సన్ట్రేట్ చేశారా చెప్పితే భక్తి భావం లేదు. ఏదైతే భక్తుల మీద కూడా వాళ్ళకి జరగాల్సిన న్యాయమైన ఏదైతే జరగాలనో అది కూడా దీని వల్ల ప్రజలు భక్తులు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది పడ్డారు. మా ప్రక్షాళన తిరుమల నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పి మనకి వేరే టాపిక్ ఏం లేదు, ఇదే సింగిల్ టాపిక్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను కంక్లూజన్ టైంలో. లక్ష్మణ్ గారు, ఒకటి మీరే అన్నారు, రకరకాల దారుణాలు చూసాము, అక్రమాలు చూసాము, కానీ ఎప్పుడు కూడా లడ్డూ వ్యవహారంలో, క్వాలిటీ వ్యవహారంలో ఎప్పుడు కూడా వివాదం లేదనేది మీరు అన్నారు. అయితే ఈసారి ఎందుకు సంభవించింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టెండర్లు పిలవటం, కాంట్రాక్ట్ వివాదాలు ఈ ఒక్క టీటీడీ లేకపోతే లడ్డూ విషయంలోనే కాదు, ఆవు నెయ్యి విషయంలోనే కాదు, మనం చూసాం. ఆయన రావడంతోనే తీసుకున్నటువంటి స్టెప్ ఏంటంటే రివర్స్ టెండరింగు, ఈ రకమైనటువంటి అవి ఏ రకమైన పరిణామాలకు దారి తీసిందో. పోలవరంలో ఏదో అంటారు కదా, కొండనాలికి మందేస్తే ఉన్ననాలకు ఊడిపోయిందని చెప్పి ఆయన సేవ్ చేశారని చెప్పుతున్నాడు. మరి నిజంగా సేవ్ అయిందో లేదు తెలియదు. ఆ రివర్స్ టెండరింగ్ వలన 650 కోట్ల బదులు ఇప్పుడు అవన్నీ ఆ రివర్స్ టెండరింగ్ మూలంగా జరిగినటువంటి డిలే మూలంగా కొట్టుకుపోయి ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మళ్ళీ కొత్తగా కట్టాలి, డయాఫ్రమ్ వాల్, ఇంకా చాలా రకాల నష్టాలు చూసాం. నేనేమంటున్నానంటే ఈ టెండర్ ప్రక్రియలో ఈ రకమైన పద్ధతులను అవలంబించడం మనం అన్ని విషయాల్లో చూసాం గత ప్రభుత్వంలో. అదే కారణం అయి ఉండొచ్చా? ఎందుకంటే అంతకుముందు స్టాండర్డ్గా మనమే అనుకున్నాం కదా, లడ్డు వ్యవహారాలు మాత్రం ఎప్పుడు కూడా ఇటువంటి చూడలేదని. ఎందుకు చూడలేదు? క్వాలిటీ ఆఫ్ కౌ ఘీ వాజ్ గుడ్ ఎనఫ్. హూ వాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్, హూ ఈస్ గివింగ్ దట్ థింగ్? ప్రొక్యూర్మెంట్ ఎవరిని చేసుకుంటున్నారు? ఎప్పటి నుంచో కర్ణాటక నందిని నుంచి. మరి దాన్ని ఆపేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒకళ్ళు కాకుండా 4-5 ఇవ్వడాన్ని ఎలా చూడాలి? వాళ్ళు తక్కువ కోట్ చేస్తే కక్కుర్తిగా వాళ్ళకి ఇవ్వాల్సిన అగత్యం ఏం పట్టింది?
తక్కువ కోట్ చేసినప్పుడు ఖచ్చితంగా క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారన్న ఇంగిత జ్ఞానం ప్రతి ఒక్కడికి ఉంటుంది కదా. అంటే అక్కడ కూడా ఏమైనా అక్రమాలకు పాల్పడి ఉండొచ్చు కదా. అబ్జర్వేషన్ సార్. ఒక మహాకవి చెప్పినట్టు కాదేది కవితకు అనర్హత అని, ఇక్కడ కాదేది అవినీతికి అనర్హత. ఈ అవినీతికి అన్నది అనర్హత ఏది లేదు, అన్ని అర్హతే. ఎక్కడ అవినీతి జరగలేదో గత ప్రభుత్వంలో ఒక్కటి చెప్పమనండి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఒక్కటి ఫలానా చోట అవినీతి జరగలేదు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఎక్కడ పోయినా అంటే ఓవరాల్ గా కంట్రోల్ అనేది లేదు. ఇప్పుడు అధినాయకుడు స్ట్రిక్ట్ గా ఉన్నాడు అంటే పరిపాలన కూడా అలాగే నడుస్తుంది, కొంత భయం భక్తితో నడుస్తుంది. ఎక్కడో చోట పొరపాటులో అవినీతి జరుగుతుంది. అధినాయకుడు మీరు ఏమైనా చేసుకోండి, నేను కూర్చుంటాను, నా పని నేను చేసుకుంటా అని వదిలేశాడు అందరినీ. వదిలేసినప్పుడు ఏమైపోయింది, ఎవరికి వాళ్ళు కమిషన్లకు అలవాటు పడ్డారు. అది దేవస్థానం అనేది లేదు, వాళ్ళకి ఏమైనా భక్తి ఇవన్నీ నిజంగా ఉన్నాయా? ఇప్పుడు పెట్టినటువంటి చైర్మన్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాములో ఉన్నటువంటి చైర్మన్లు ఇద్దరు కూడా వైవి సుబ్బారెడ్డి కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి కానీ నిజమైన దైవ భక్తుల వాళ్ళు? నా ప్రశ్న అది. నిజమైన దైవ భక్తులైతే ఆ సీట్లో కూర్చుంటే అలాంటి కమిషన్ కక్కుర్తు పడనే పడరు. సంపాదించుకోవాలంటే బయట 190 మార్గాలు. సార్ మీ ఆడియో మ్యూట్ లో పెట్టింది సార్ ఒకసారి. అక్కడ చేయాల్సిన అవసరమే లేదు. అది భక్తులు కానుకలతో నడుస్తున్నటువంటి వ్యవస్థ, ఒక పవిత్రమైన వ్యవస్థ. ఆ వ్యవస్థలో కూడా కొంచెం మంది ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి కదా. చైర్మన్ బోర్డు మెంబర్లు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వదిలేయండి, ఒక బోర్డు అనేది పెట్టారు, ఆలోచించాలి కదా. అరే నీకు అంత తక్కువ రేటుకు ఎలా వాడు సప్లై చేస్తాడు, వాడు అవినీతికి పాల్పడకుండా ఎలా ఉంటాడు, నాసిరకం ఎందుకు సప్లై చేయడని మినిమం ఇంగిత జ్ఞానం ఉండగా ఎలా చేయగలుగుతాడు అని. ఇప్పుడు టెండర్ తక్కువ వేసింది ఇప్పుడు 2 ఉంటాయి, ఫైనాన్షియల్ బిడ్ ఒకటి, టెక్నికల్ బిడ్ ఒకటి. టెక్నికల్ బిడ్ లో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ బిడ్ వచ్చేసరికి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్ లో 100 కోట్ల ప్రాజెక్టు నేను 500 కోట్లకే కట్టాలని టెండర్ వేస్తే వారికి ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. ఎట్లా కడతావు 500 కోట్లకు 1000 కోట్ల ప్రాజెక్టు అని చెప్పి మొత్తం ఫైనాన్షియల్ బిడ్ అంతా చెక్ చేస్తారు కదా. మరి ఇక్కడ చెక్ చేశారా? వీళ్ళు ఏ పదార్థాలు కలుపుతారు, ఎలా ప్రొడక్షన్ కాస్ట్ ఏంది, వీళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా ఇంత తక్కువ రేటుకి వీడు సప్లై చేయగలుగుతాడు అని ఒక టెక్నికల్ అసెస్మెంట్ అనేది జరగాలి కదా, ఉండాలి కదా. దానికి చేయలేదు, చేశారా? చేయలేదు. ఎందుకు అంటే కమిషన్కి అలవాటు పడ్డారు. ఎస్ తీసుకున్నారు, అలవ్ చేశారు, అంతే. ఇంకా వేరే కనపడదు ఇక్కడ వాళ్ళకి. ఇక్కడ ఇంత అవినీతి జరిగితే రేపొద్దున ఈ విషయం బయటకు వస్తే మన పరువు పోతుందనో లేకపోతే కనుక ప్రభుత్వం పరువు పోతుందనో ఆలోచించినారంటే అలాంటివన్నీ ఎవరు ఆలోచించడం లేదు. అన్ని ఎక్కడైనా సరే ఎవరికి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికైనా చెప్పులు వస్తే కూడా అందులో పర్సెంటేజ్ తీసుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ నాయకుడు, దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు. సీఎం రిలీఫ్ ఫండ్ లో నిజంగానే మీరు అన్నట్లు దేవుడి కన్నా భయపడాలి కదా. అందులో చాలా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అంటారు వెంకటేశ్వర స్వామి. మరి ఇవి నేను అనుభవంతో చెప్తున్నా, ఊరికే చెప్పడం లేదు, అనుభవంతోనే చెప్తున్నా. నేను పరిశీలించిన తర్వాతే చెప్తున్నా. నాకు ఎందుకు ఇందాక ఆవేశం వచ్చిందంటే నిజంగా ఎవరైతే కల్తీ అలా చేపించారో, అక్కడ చేశారో ప్రొడక్షన్ లో, వాళ్ళని ఏం చేయాలో చెప్పండి చూద్దాం. నేనైతే అదే చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేస్తాను. మీ ఆవేశం వానికి కూడా మనవత్వం ఉందా, వానికి ఆ కల్తీ చేసిన వానికి అక్కడ ఆ ప్రొడక్షన్ లో కల్తీ చేసిన వానికి కదా మానవత్వం ఉందా? లేదు కదా. ఇప్పుడు మీరు ఇందాక వ్యక్తపరిచినటువంటి ఆగ్రహ ఆవేశాలే ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కనపడుతుంది. అది భక్తుల మనోభావాలకు సంబంధించింది. సెంటిమెంటల్గా చాలా అటాచ్ అయ్యి ఉంటారు. ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఆస్పెక్ట్లో వచ్చేటటువంటి రియాక్షన్. మీరు ఒక విశ్లేషకులుగా కన్నా కూడా ఇందాక మీరు ఒక భక్తులుగా మీకున్నటువంటి దీన్ని ఆవేదన బయట పెట్టారు. దాన్ని అర్థం చేసుకోవాల్సింది, తప్పేం లేదు. సుబ్బారావు గారు
సార్ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రతిసారి ఎప్పుడొచ్చినా కానీ ప్రాపర్ హోంవర్క్ చేయకుండానే వస్తున్నారని ఈరోజు ప్రెస్ మీట్లో మరోసారి అర్థమైపోయింది. జూలైలో ఉన్నది మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అంటున్నారు ఆయన. కానీ కామన్ సెన్స్ ఏంటంటే ప్రభుత్వాలు మారిన వెంటనే గుత్తేదారుల్ని, వెంటనే కాంట్రాక్టర్ని, టెండర్ల ప్రక్రియని తొంగలో తొక్కేసి మార్చేయరు. మరి అంత సింపుల్ లాజిక్ని మరి ఆయనకి తట్టదో, లేదంటే జనాలు కూడా ఎర్రిబాగులలో అనుకుంటాడో ఆయన తెలీదు. అప్పటికే వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా జూన్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. వెంటనే విజిలెన్స్కి ఎంక్వైరీ దానిలో భాగంగానే ఇప్పుడు డౌట్ వచ్చి ఇప్పుడు ఇది శాంపిల్స్ పంపించడం జరిగింది. టేక్స్ టైం కాబట్టి జూలైలోనే మొత్తం అంతా ఒక కొలిక్కి వచ్చేసింది. బై ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ ఈవెన్ కాంట్రాక్టర్ మళ్ళీ చేంజ్ అయిపోయాడు. ఓల్డ్ కాంట్రాక్టర్ ఏదైతే రిపీటెడ్గా ఉన్నటువంటి నందిని వచ్చేసింది. నేనేమంటున్నానంటే ఆయన ఈరోజు మాట్లాడిన దాంట్లో ఈ రకమైనటువంటి కక్షపూరితమైన చర్యలే తప్ప ఈ 100 రోజుల్లో ఏది కూడా పరిపాలనలో మీద దృష్టి లేదు. మళ్ళీ ఇక్కడ కూడా సూపర్ 6 పథకాలనే తీసుకొచ్చారు ఆయన. అంతే తప్ప ఆల్రెడీ అమలవుతున్న పథకాల గురించి ఆయన మాట్లాడటం లేదు. అఫ్కోర్స్ 3 నెలలు అంటే కన్సిడరబుల్ టైమే. అలాగని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా నాకు గుర్తున్నంత వరకు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే అన్ని పథకాలు తీసుకొచ్చేలా 1 by 1 ఈవెన్ నెక్స్ట్ 2020లో కూడా కొన్ని స్టార్ట్ చేశారు ఆయన. 19 మేలోనో ఆ టైంలో ఆయన పదవిని చేపట్టిన తర్వాత మేబీ ఆయన ఉద్దేశం ఏంటంటే నా పథకాలు మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, పేర్లు ఎలాగ మార్చారు కదా, మరి డిలే ఎందుకని చెప్పేసి ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. సరే, ఆ ఆస్పెక్ట్ అది. కానీ దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ఈరోజు ఏదైతే శ్రీవారి లడ్డూగా భావిస్తున్నటువంటి దానిలో వాడేటటువంటి ఆవు నెయ్యి గురించి ప్రస్తావన, దీనికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్గా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాబ్ ఇచ్చినటువంటి ఫైండింగ్స్. సరే, మీరు వచ్చారు ఈరోజు ప్రెస్ మీట్కి, ఆ నివేదిక తప్పని ఏమైనా చెప్పగలిగారా? అది చెప్పడం లేదు. అంటే ఇండైరెక్ట్గా నివేదిక కరెక్టే, కానీ జూలైలో ఉన్నది మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అంటున్నారు. ఏం చెప్పాలి? వాస్తవంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు కానీ ఆయన యొక్క ఉపన్యాసాలు కానీ వింటే కేఏ పాల్ కంటే కూడా ఎక్కువ హాస్యాన్ని పండిస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్ళిన సందర్భం ఒకటైతే ఈయన మాట్లాడే మాటలు ఒకటి, అది చావు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకే మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మొన్న ఎక్కడికో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పరామర్శించడానికి వెళ్తే అక్కడ అంతకుముందు మనం ఈ పథకాలు పెట్టాం, ఈ విధంగా జరిగింది, అక్కడ ఎవరైనా కానీ ఒక చోటకి చనిపోయిన చోటకి వెళ్ళినప్పుడు విషాద వదనంతో బాధతోటి ఉంటారు, దుఃఖంతో ఉంటారు. కానీ అక్కడ కూడా నవ్వుతా చిరునవ్వు చిందిస్తా అందరికి కూడా అక్కడ జనం ఉన్నా లేకపోతే నమస్కారాలు పెట్టుకుంటా పోతున్నాడు. అలాగనే మొన్న జరిగినప్పుడు అంతకుముందు వాళ్ళ యొక్క టెండరే కంటిన్యూ అవుతుందని కానీ, వాళ్ళు గుత్తేదారుడు అతనే ఉన్నాడని కానీ, అతని వల్లనే ఈ యొక్క కల్తీ జరిగిందనే కానీ ఇంగిత జ్ఞానం కూడా లేదు. కనీస అవగాహన, ఒక మాజీ ముఖ్యమంత్రి కనీస అవగాహన కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన కనీసం ఆయనకి ఇచ్చే సలహాదారులు కూడా ఖచ్చితంగా సలహాలు ఇవ్వరు. ఆయన స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడు. ఆయన మొత్తం కూడా అదేమో ప్రెస్ మీట్ కూడా కాదు, ఆయన అక్కడ 4 గదుల్లో ఒక గదిలో కూర్చొని ఆయన రికార్డు చేసుకొని బయటకు ఇచ్చేసినటువంటి అంశం. ఎప్పుడు ఆయన రాసిచ్చేవాళ్ళు కూడా స్క్రిప్ట్ సరిగా రాసి ఇవ్వటం లేదని చెప్పి అర్థమవుతా ఉంది. ఏదైనప్పటికీ కూడా తిరుమల యొక్క పవిత్ర దెబ్బతింది. ముఖ్యంగా దాని వ్యాపార సంస్థగా పూర్తిగా మార్చేశారు. గతంలో కూడా ఆర్జిత సేవల యొక్క ఇది కానీ, ఆ తర్వాత గదుల అద్దెలు కానీ, అక్కడ ఉన్న వాటర్ బాటిల్స్ కానీ, అక్కడ అన్నింటిని కూడా విపరీతంగా ఆర్టీసీ ఛార్జీలు కానీ అన్ని విపరీతంగా పెంచేశారు. మీరు గమనించండి. అంటే అక్కడ ఏంటంటే ఎక్కువ మంది భక్తులు రాకుండా ఉండటానిక అన్యమత ప్రచారం కూడా బాగా జరిగిందని ఒక అపవాదు కూడా ఆ రోజు ప్రభుత్వం ఉంది. అక్కడ ఉన్నటువంటి బస్ టికెట్లు వెనక వైపు కూడా అక్కడ అన్యమత ప్రచారంలో భాగంగా అక్కడ వాటి మీద వేరే మతానికి సంబంధించి కూడా ప్రచురితమయ్యాయని చెప్పి కూడా వివాదం చెలరేగింది. ఈ విధంగా అడుగడుగున ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు అది క్రిస్టియన్ యొక్క మత సాంప్రదాయాల ప్రకారం వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగిందనే వినికిడి కూడా ఆ రోజు వచ్చింది. అట్లాగనే ఆయన ఒక పరమ నాస్తికుడు, ఆయన ఒక రాడికల్ స్టూడెంట్ నుంచి వచ్చాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ మరి తిరుపతి లాంటి అత్యంత పవిత్రమైన, తిరుమల లాంటి అత్యంత పవిత్రమైన దానికి చైర్మన్ కావడం అనేది ఆ రోజు కూడా అందరూ కూడా ఇది చేశారు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారి భార్య పూర్తిగా కూడా ఆమె మతం పుచ్చుకుంది, ఆమె చేతులు ఎప్పుడు కూడా ఆ బైబిల్ ఉంటుంది అని చెప్పి కూడా ఆ రోజు ఇప్పుడు
మిత్రుడు హేమ్ కుమార్ గారు వినిపించినట్లుగా ఆ జగన్మోహన్ రెడ్డి గోవింద అంటే నిజంగా గోవింద అయ్యాడు. మరి అలాంటి పవిత్రమైన స్థలంలో కూర్చొని అక్కడ వెంకటేశ్వర స్వామిని ఇచ్చేయాల్సింది, స్తుతించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి స్తుతిస్తా ఉంటే ఖచ్చితంగా. అందుకని ఈ రోజు మరి అతన్ని ఆ విధంగా దేవుడు 151 సీట్లు ఉన్నవాడిని 11 సీట్లకు పరిమితం చేశాడంటే ఇలాంటి పిచ్చి వేషాలు వేయబట్టే రేపు పొద్దున ఎవరన్నా కానీ తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకో ప్రభుత్వం కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వెంకటేశ్వర స్వామి లాంటి అత్యంత మరి పవిత్రతో కూడిన స్వామి ఆయన పైన ఈ యొక్క భక్తులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా చాలా గొప్ప నమ్మకం ఉంది. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరి ఆ విధంగా జరిగిందంటే నిజంగా గనక ఆ కల్తీ కనుక వాళ్ళు బాధ్యులైతే దానికి మూల్యం చెల్లించక తప్పదు. అది ఇంకా లోతైన విచారణ జరగాల్సిన ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగి మరి దానికి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది. ఇకనైనా వెంటనే ప్రభుత్వం కూడా తక్షణమే మరి దీని మీద స్పందించి ఆ యొక్క ముందుగా అసలు ఎలాంటి విచారణ లేకుండా వాళ్ళని ముందుగా కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా అంతకు ముందు ఉన్నటువంటి బాధ్యుడైన ధర్మారెడ్డిని కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడితేనే భక్తులు కొంతవరకు శాంతిస్తారు. కాబట్టి ఆ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆ యొక్క తిరుపతి పవిత్రను కాపాడుతూ మరి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి వారు రామనారాయణ గారు కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి దీన్ని బాధ్యతగా స్వీకరించి కుటుంబ ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా బాగానే స్పందించినట్టు కనిపిస్తూ ఉంది. తక్షణం ఆ రిపోర్ట్లను పంపమన్నారు. ఆ రిపోర్ట్లు రాగానే మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దాన్ని వ్యాపార సంస్థగా ప్రభుత్వం రేపు జరగబోయే కొత్తగా ఏర్పడే పాలక మండలి అయిందని దాని వ్యాపార సంస్థ కాకుండా, అదేవిధంగా ఏదో ప్రోటోకాల్స్ కి శాసనసభ్యులకు వాళ్ళ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వకుండా సామాన్య భక్తులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి, అదేవిధంగా 5 సంవత్సరాల్లో లడ్డు యొక్క రుచి ఎట్లా ఉంది, ఇక భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆ రుచి కూడా దాంట్లో ఉన్న నాణ్యతను కూడా, అదేవిధంగా వాళ్ళకి పెట్టే భోజనాలకు కానీ ఇతర అంశాల్లో కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటే, ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాడు తిరుపతి దేవస్థానంలో. ఆ సంస్కరణలు ఇప్పుడు కూడా ప్రజలు అక్కడ చెప్పుకుంటా ఉన్నారు. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అదే బాటలో పయనిస్తూ అదే విధమైన సంస్కరణలు తీసుకొచ్చి ఖచ్చితంగా అక్కడ మరి ఉక్కుపాదంతో అక్కడ జరిగేటటువంటి అవినీతి, అక్రమాలను, అరాచకాలను అన్నిటిని కూడా అణిచివేసి పార్టీలకు పార్టీ రహితంగా మరి అక్కడ ఆ మంచి మరి ఆధ్యాత్మిక శోభని అక్కడ సంతరించేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉంటా. ఓకే సుబ్బారావు గారు. హేమకుమార్ గారు కంక్లూడ్ చేసేయండి మీరు. ఇప్పుడు టీటీడీ బోర్డు ఎందుకని ఇంకా ఇంత లేట్ అయిందంటే, మీరు కూడా ఏమన్నా గత ప్రభుత్వంలో లాగానే ఏమన్నా జంబో బోర్డుని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ 3 పార్టీలు ఉన్నాయి, మరి అందరికీ అలాగే బయట వాళ్ళకి కూడా కల్పించాలి కాబట్టి దానివల్ల డిలే అవుతుందా? సరే, రెలవెంట్గా ఉంటుందో లేదో నాకు తెలియదు. అది కాస్త పక్కన పెడితే మీరు అక్కడే లోకల్గా ఉంటారు కాబట్టి నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి టీటీడీకి వెళ్ళినప్పుడు ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు అనేది అప్పట్లో వివాదమైంది. నాకు ఇప్పుడు చెప్పండి, 2019 నుంచి 24 వరకు మొన్నటి వరకు డిక్లరేషన్ అనే ప్రొసీజర్ అసలు ఉందా, ఎత్తేసారా? నేను ఎత్తేసారు అనేది విన్నాను నేను. ఎప్పుడైతే ఆయనది క్వశ్చన్ చేస్తున్నారో ఇది మళ్ళీ జనబాహుళ్యంలోకి రాకూడదు అనుకున్నారో ఏమో, అసలు ఆ కాన్సెప్టే తీసేశారని విన్నా. మీరు కన్ఫర్మ్ చేయండి, క్లారిటీ. సురేష్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న చేశారు. నిజంగానే ఇది గతంలో ఇది హిందూ సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఇంకో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్రిస్టియన్స్ కి ఎవరికైనా హిందూ ప్రసాదం పెడతామంటే మాకొద్దు అనేసి డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. అదే విధంగా మేము అన్ని మతాలని మేము గౌరవిస్తాం. అదే విధంగా ముస్లిమ్స్ కూడా సరే, వాళ్ళు ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే హలాల్ చేశారా అన్న దాని మీద వాళ్ళు, అంటే వాళ్ళ మతం మీద వాళ్ళకున్న ఇది మా భక్తి భావన, అది ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. అదే విధంగా తిరుమలకి వచ్చేటప్పుడు కూడా ఎవరైతే బయట నుంచి విదేశీయులైనా కావచ్చు, లేదంటే అన్య మతస్థులైనా కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ లో ఖచ్చితంగా సంతకం పెట్టాలి. గతంలో ఎప్పుడు అంటే పాదయాత్రలో 2014 నుంచి 2019లో పాదయాత్ర చేసుకుంటూ తిరుమలకి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఫామ్, అదే డిక్లరేషన్ ఫామ్ కూడా కాకూడదు, దానికంటే ముందే డైరెక్ట్ గా క్యూ లైన్ లోకే ఇంచుమించు క్యూ లైన్ లోకి ఎంటర్ అయిపోయారు, చెప్పులేసుకొని పాదరక్షలతో
ఇంచుమించు క్యూ లైన్ లోకి ఎంటర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవాలు. మీ దగ్గర కూడా ఖచ్చితంగా పాత ఫుటేజ్లు ఉంటాయి, ఖచ్చితంగా చూడొచ్చు. నేనేమి లేనిపోనివో లేదా కల్పితాలో చెప్పట్లేదు. ఈ రోజు మనం మాట్లాడే డిబేట్ ఏదైతే ఉందో రాజకీయాలకు అతీతంగా హిందూ మతం, అదే విధంగా టీటీడీ ధార్మిక సంస్థ మీదనే మనం మాట్లాడుతున్నాం. అదే విధంగా వెనకాలనే ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నేను డైరెక్ట్ గా పేరు కూడా చెప్తున్నాను, మనం ఈ విధంగా డిక్లరేషన్ ఇవ్వాలంటే అతని మీద గుర్రుగా ఆ రోజే అతన్ని దబాయించి, దీని మీద ఖచ్చితంగా నేను ఆ రోజే అనుకున్నాను, అతను నేను ఏ పదవిలోకి వస్తానో ముఖ్యమంత్రి అవుతానో ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ అనే పదాన్ని తీసేస్తాననే భావించి ఆయన వచ్చిన కాడి నుంచి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2019 నుంచి 2024 వరకు డిక్లరేషన్ అనే మాటే లేదు. అదే విధంగా మేము మామూలుగానే తిరుమల కొండ చెక్ పాయింట్ లోనే ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి. ఒక్క నిమిషం, ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమల వచ్చినప్పుడు సందర్శించినప్పుడు ఆయన స్థాయి, అంత స్థాయి వ్యక్తి కూడా, స్థాయిలతో సంబంధం లేదు, అందరూ సమానమే, హీఈస్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్, రోల్ మోడల్. ఆయన కూడా డిక్లరేషన్లో సంతకం పెట్టారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? రూల్ ఈజ్ రూల్, రూల్ ఈజ్ రూల్. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్, మీరు ఖచ్చితంగా చెప్పారు సార్. అంటే మనకు సంస్కరణ వల్ల ఒక భక్తి భావన ఇంకో చోటుకు పోతున్నామంటే వాళ్ళ పద్ధతులు ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను మసీదుకి వెళ్ళేటప్పుడు ఒకవేళ మసీదుకి పోయాను, చర్చికి పోయాను, వాళ్ళ సంప్రదాయం ఏముందో డిక్లరేషన్ చేయాలా, లేదంటే వాళ్ళ విధి విధానాలు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం దండం పెట్టుకునేది, వాళ్ళ క్రిస్టియానిటీ అనేది మనకు నచ్చితే పాటించాలా, లేదంటే మనం పోకుండా ఉండాలి. వాళ్ళ సంప్రదాయాన్ని మనం పాటించకపోతే అలాంటి ప్లేస్ పోకుండా ఉండడమే మంచిదనేసి నా ఉద్దేశం. అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే, గతంలోనే 2004 నుంచి కూడా చెప్తున్నా నేను, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా సరే, తిరుమల కొండకి గరుడ సేవ రోజు ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతుందో గరుడ సేవ రోజు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ. అది ఎన్టీ రామారావు గారు అంతకు ముందు కూడా ఉన్నప్పటి నుంచి అది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఆయన ఒక్కరే వచ్చి ఆయన స్వీకరించారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆయన స్వీకరించారు, ఆయన వచ్చారు, పట్టువస్త్రం సతీ సమేతంగా ఏ రోజు రాలేదు. అదే విధంగా మీరు ఎప్పుడు చూసినా సరే తర్వాత ఎవరైనా సరే చూడండి, సతీ సమేతంగా వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి భక్తి భావంతో మెలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా ఆయన వచ్చేటప్పుడు సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి ఏదైతే మన హిందూ సాంప్రదాయం ఉందో దాన్ని పాటించి మరి ఆయన ప్రోత్సహిస్తున్నారు. అలాంటివి ఇన్షియట్ గా మీరు ఇప్పుడు అడిగినారు, ఏదైతే చెప్పారో అబ్దుల్ కలాం గారు చెప్పి ఆ రోజు పిలిపించి ఇదేదో ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఎవరు అడగలేదు, ఆయనైతే ఎవరు అడగలేదు, ఆయనే స్వయంగా తెప్పించుకొని ఇక్కడ డిక్లరేషన్ ఉంది, ఐ డిక్లేర్డ్ యాజ్ ఏ హిందూ, ఈ రోజు గుడికి వస్తున్నాను, నేను స్వీకరిస్తున్నాను, నా మనస్సాక్షి కానీ సరే డిక్లరేషన్ సంతకం పెట్టి మరి ఆయన దర్శనానికి, తిరుమల కొండ దర్శనానికి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇండివిజువల్ గా వ్యక్తులుగా ఉండడం వేరే సార్, ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు సార్ మనం ఖచ్చితంగా ఏదైతే ఇది ఉందో దాన్ని పాటించాల్సిందే. సీఎం అంటే ప్రజాప్రతినిధి ప్రజలకి ఏదైనా కుల మతాలకు అతీతంగానే ఏదైతే అక్కడ వాళ్ళ ఏదైతే ఇది ఉందో దాన్ని ఖచ్చితంగా డిక్లేర్ తీసుకొని పోవాలా. కానీ దీన్ని ఏ మాత్రం తొంగలో తొక్కి 2019 నుంచి 2024 వరకు డిక్లరేషన్ ఒక ఉన్న ఆనవాయితీనే తీసేశారు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. దానికే నేను ప్రత్యక్షంగా కొన్ని విషయాలు అయితే చెప్పకూడదు, కానీ చెప్పను. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే అది ఎవరన్నా కావచ్చు, ఎవరనే విషయం ప్రతి ఒక్కరికి లోకం మొత్తం అందరికీ తెలుసు, ఎవరు ఏంటనే విషయం కూడా తెలుసు, దాన్ని కూడా చెప్పకూడదు. కానీ అది ఎంతో దూరం పాటిదో ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే జరిగి తీరుతుంది. ఎందుకంటే కలియుగ దైవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గతంలో అయితే మనం చేసిన పాపాలు, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళ బిడ్డలతో వాళ్ళ గతంలో వస్తుందని అంటారు. కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చేతితో తప్పు చేస్తే ఈ చేతికి ఇమ్మీడియట్ గా పనిష్మెంట్ వస్తుంది. అలాంటి అంత ఇది శక్తి ఉన్న స్వామి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద నమ్ముతున్నారు. మనం ఒకటి కాదు, మేము తిరుపతిలో ఉన్నాం, మేము పవిత్రంగా, మాకు కూడా అవకాశం దొరికినప్పుడు మాకు ప్రోటోకాల్ కావాలని సార్ గతంలో కూడా సార్ ఇంకొక ప్రత్యేకమైన విషయం అయితే ఒకటి చెప్తున్నారు చూడండి. లోకల్స్ లాస్ట్ గవర్నమెంట్ 2014 నుంచే 19 వరకు ఉన్న గవర్నమెంట్ ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉండిందో ఆ రోజు కూడా లోకల్స్ కి స్థానికులకి ప్రతి మంత్ లాస్ట్ మంగళవారము
దర్శనాలు ఒక 5,000 మందికి సండే టోకన్ కట్టించుకుని మంగళవారం ప్రతి నెల అనుమతి ఉండేది సార్. వాళ్ళు ఒకసారి పోయిన వాళ్ళు 2-3 నెలలకి మళ్ళీ అవకాశం లేదు, ఎందుకంటే ఆధార్ కార్డు ఎంక్లోజ్ చేస్తారు కాబట్టి అవకాశం లేదు. మళ్ళా 3 నెలల తర్వాత వాళ్ళకి అవకాశం, అంటే మాకు ఎప్పుడు అవకాశం వస్తే అలా వెళ్ళేవాళ్ళం. కానీ 2019 నుంచి 2024 వరకు ఆ ఆనవాయితీ లేదు. స్థానికులకి ఏం మాత్రం ప్రయారిటీ లేదు. ఓన్లీ డబ్బులకి అమ్ముకోవడం. అంగ ప్రదక్షిణ టికెట్లు కూడా, అంగ ప్రదక్షిణ చేసే భక్తి భావంతో అంగ ప్రదక్షిణ, గుడి చుట్టూ పొల్లు దండాలు చేసే టికెట్లు కూడా అమ్ముకున్నారు, నిర్దక్షిణంగా అమ్ముకున్నారు గత ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇంత గవర్నమెంట్ పనిష్మెంట్స్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ హేమకుమార్ గారు, లక్ష్మణ్ గారు, మండవ సుబ్బారావు గారు, అలాగే తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.